మీడియా మిత్రులకి నమస్కారం. ఇవాళ ఒక శుభవార్త చెప్పడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఆకివీడు రామాలయం నిర్మించాలి అని అనుకున్న తర్వాత మధ్యలో జడా శ్రావణ్ కుమార్ గారు ఆయన ఒక ముగ్గురిని సమావేశపరిచి వారితో మరి ఏదో ఫ్రీగా చేసి పెడతాను అని అనుండొచ్చు. సో మొత్తం మీద హైకోర్టులో గత వారం లంచ్ మోషన్ మూవ్ చేసి ఏదో స్టే తీసుకుందామని ఒక ఎత్తు వేయటం జరిగింది. మరి అది భలే ఎత్తు చివరికి చిత్తుగా మారి స్టే ఇవ్వనప్పటికీ స్టే వచ్చిందని చెప్పి ఏదో కొన్ని ఛానల్స్ వాళ్ళు వేసుకొని సంబరపడ్డారు. సరే, అదంతా గత వారం గడిచిన గతం. ఇప్పుడు ఆయన వాదనల మేరకే మరి అప్పటికే మనం ఒకరోజు ముందు అప్లై చేసున్నాం మున్సిపాలిటీలో అనుమతి కోసం. మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం ఈరోజు జరిగింది. 20 మంది కౌన్సిలర్లు ఉన్నారు ఆకివీడు నగర పంచాయతీలో. ఒక క్రైస్తవురాలు, అంటే వారి సర్టిఫికేట్ ఆఫ్ కోర్స్ హిందూ అనే దొంగ సర్టిఫికేట్తో వారు ఎన్నికల్లో నెగ్గటం జరిగింది. కానీ వారే హైకోర్టులో జడా శ్రావణ్ గారు ముగ్గురిని ఎంపిక చేసుకున్న ముగ్గురిలో ఒకరు. ఆర్పోని శ్రావణ్ గారిని లాయర్గా ఎంపిక చేసుకున్న ముగ్గురిలో ఒకరు, వైసే వర్స. సో కాబట్టి ఆవిడ తప్ప మిగిలిన అందరూ అంటే 13 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులుంటే చైర్పర్సన్ కూడా ఆ పార్టీకి సంబంధించిన సభ్యురాలే. అయినప్పటికీ కూడా ఈ ఒక్క క్రిస్టియన్ మహిళ గారు తప్ప మిగిలిన అందరూ మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా రామాలయాన్ని, ఎందుకంటే నీ మతాన్ని నువ్వు ప్రేమించు, ఇతరుల మతాన్ని నువ్వు గౌరవించు అనే ఒక చక్కటి సాంప్రదాయాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి మా ఆకివీడులో కౌన్సిలర్లు అందరూ కూడా చక్కగా దీనికి మద్దతు ఇవ్వడం జరిగింది. 20కి 19 మంది మద్దతు అంటే అది అసాధారణం. మరి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే 13 మంది ఉన్నప్పటికీ కూడా ఈ రకంగా ఈ క్లియరెన్స్ మున్సిపాలిటీ వాళ్ళు ఈ క్లియరెన్స్ తీర్మానం పెట్టి, మరి మామూలుగా మున్సిపల్ ఆఫీస్లో పర్మిషన్కి పెడితే వాళ్ళు పర్మిషను బిల్డింగ్ పర్మిషన్ లాగా ఇచ్చి తర్వాత అది రామాలయం కనుక కలెక్టర్ గారికి పంపొచ్చు. కానీ ఇది మొత్తం అక్కడ ప్రజల్ని రిప్రజెంట్ చేసే, ఆ నగర పంచాయతీలో ప్రజలందరినీ రిప్రజెంట్ చేసే వారి దగ్గర నుంచి అభిప్రాయాన్ని తీసుకుంటే అది ప్రజాభిప్రాయమే అవుతుంది. కనుక మరి మెజారిటీ ప్రజలు, మెజారిటీ అంటే ఆల్మోస్ట్ అబ్సల్యూట్ మెజారిటీ దీన్ని సమర్థించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్స్ట్రాడినరీ మద్దతు వచ్చింది. ఆకివీడులోని పునర్నిర్మాణం చేయాలనుకున్న మన రామాలయానికి ఈరోజు అదే ఊర్లో కూడా ఎక్కడెక్కడల్లో ఎన్ని అధవేషాలు వేయాలని చూసినా ఎక్కడెక్కడ కుమారులు, ఆ 4 కుమారులు వాళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు చెప్పారు ఆకివీడు ప్రజాప్రతినిధులు అందరూ కూడా వాళ్ళని చెప్పుతో కొట్టినట్టుగా చెప్పడం జరిగింది. మరి ఇంత అత్యద్భుతమైన మెజారిటీతో మరి ఈ తీర్మానాన్ని ఆమోదించారు అంటే మరి అది ఆ 4 కాటుకు చెప్పు దెబ్బ. అంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని నేను మాట్లాడితే బాగోదు. 4 కాటుకు
చెప్పుదమ్మా. సో అది చాలా స్పష్టంగా ఇవాళ ప్రూవ్ అయింది. ఇక దీని తర్వాత కలెక్టర్ గారికి కూడా అక్కడి నుంచే ప్రపోజల్ వెళ్తుంది. ఎందుకంటే అది రామాలయం అని చెప్పి మేము చెప్పాం కనుక. సో ఇది దేవాలయం కనుక ఎనీ ప్లేస్ ఆఫ్ వర్షిప్ కలెక్టర్ గారి అప్రూవల్ కావాలి. అది నేను కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మాజీ మేజిస్ట్రేట్ గారు కూడా మన కోర్టులో కూడా అదే చెప్పడం జరిగింది. అది చెప్తూ మళ్ళీ అక్కడ కోర్టులోనేమో నేనేమంటలేదు, పర్మిషన్ తీసుకోవాలంటున్నాను అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి పిచ్చోళ్ళలాగా ఎలా ఇస్తారు పర్మిషను, నేను చూస్తాను ఎలా ఇస్తారో పర్మిషను, సుప్రీంకోర్టుకి వెళ్తా, ఆ కోర్టుకి వెళ్తా, ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్తా అని పిచ్చి కుక్క కాటుకు గురైనట్టుగా పిచ్చిగా పాపం అని అనిపించింది నాకు. అతను చూసిన తర్వాత ఎక్కడికి వెళ్తావో వెళ్ళా, ఇబ్బంది ఏమీ లేదు అని నా మనసులో నేను అనుకున్నాను. ఇప్పుడు కూడా మనసులో అనుకున్నదే మీకు చెప్తున్నా, అతనికి చెప్పట్లా. సో మీకు చెప్తున్నా మనసులో అనుకున్న మాట. ఇక మొన్న సరే దీని తర్వాత త్వరలో ఖచ్చితంగా శంకుస్థాపన డేటు ఒక 3 రోజుల్లో 4 రోజుల్లో మళ్ళీ మీడియా ముఖంగా తెలియజేస్తాను. మే మొదటి వారంలోనే పెట్టాలి. ఎండలు మరింతగా ముదిరిలోపే పెట్టాలి. ఒక పక్క సజావుగా ఆ రాళ్ళ తయారీ, ఎందుకంటే మన నల్లరాతి కట్టడం కాబట్టి ఆ రాళ్ళ తయారీ చక్కగా జరుగుతుంది. ఇక్కడ ఈలోపు మరి ఆ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన దరిమిల నేను కూడా ఆ తీర్పుని ప్రభుత్వాలు కూడా పాటించాల్సిన అవసరం ఉంది అని పదే చెప్తున్న దరిమిల మిస్గైడ్ చేయటానికి ఆడెవడో అజయ్ గఢ్ అని చెప్పి ఒకడు, అతను ఇట్ డజంట్ బిలాంగ్ టు ఎస్సీ కమ్యూనిటీ, అతను ఏదో బీసీ కమ్యూనిటీకి చెందినవాడు. అలాగే ఇంకా చాలామంది మిస్గైడ్ చేస్తున్నారు. ఎందుకంటే చర్చని వ్యాపారంగా మలుచుకున్న వాళ్ళు వాళ్ళ వ్యాపారానికి దెబ్బ పడుతుందని చెప్పి టార్గెట్ అమాయకులైన మరి చాలామందిని టార్గెట్ చేస్తున్నారు. అది ఆ వ్యాపారం దెబ్బతింటుందేమో, దశంభాగాలకి దెబ్బ పడుతుందన్న ఒక భయంతో ఈ నాన్ షెడ్యూల్ క్యాస్ట్ పాస్టర్స్ కొద్దిమంది చాలా ఎక్కువగా, ఇస్మాయిల్ అని ఒకడు ఉన్నాడు ఇక్కడ, మరి అతను ముస్లిము. సో అతనికి ఈ రిజర్వేషన్లో ఎటు తిరిగి అప్లికబుల్ కాదు. సో కాదు కాబట్టి ఎక్కడున్నా సరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయటం. ఆ మధ్యన మరి కొన్ని అక్రమ కట్టడాలని మరి ప్రజల అనుమతితోటే తీసేసినప్పుడు ఏదో సెల్ ఫోన్ టవరు ఎక్కాడు, వదిలేయండి ఆడే పోతాడంటే వదిలేసేటప్పటికి ఆడే దిగి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు అతని మీద రౌడీ షీటర్ కూడా ఉంది. వాళ్ళు చెప్పే మాటలు ఒక మీ రిజర్వేషన్కి సంబంధం లేకుండా మీకున్న రిజర్వేషన్ని పాడు చేయాలి అనే ఉద్దేశంతో మాట్లాడే అన్య కులస్తుల, అంటే షెడ్యూల్ కాస్ట్ లిస్టులో లేని కులస్తుల మాటలు విని చర్చ అదేం కాదు, మతం మారినంత మాత్రాన కులం పోదు అని చెప్పి పచ్చి అబద్ధాలు ఆడి దారుణమైన దగ చేసే వాళ్ళకి మరి ఇప్పుడు కనువిప్పు కలిగే విధంగా ఆ తీర్పు వచ్చిన తర్వాత కూడా ఇంకా పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఇంకా పైత్యం ఎక్కువైపోయే వాళ్ళకి చూసారా చంద్రబాబు గారు, మీరు చూసారా ఏమిటండి ఇతను ఎలా మాట్లాడతాడో, ఎందుకు సహిస్తున్నారు మీరు అని చెప్పి పదే మా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని వీళ్ళు ఏదో తింగర ప్రయత్నాలు చేస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా, అరే జోకర్స్,
రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడటం నేరం, రాజ్యాంగానికి అనుగుణంగా మాట్లాడటం న్యాయం. నేను చెప్పింది ఎవరైనా సరే రాజ్యాంగాన్ని అనుసరించాలి అని చెప్తున్నాను. కనుక ముఖ్యమంత్రి గారు రాజ్యాంగానికి మద్దతు ఇచ్చేవారిని మద్దతే ఇస్తారు తప్ప మీరు అనుకున్నట్టు ఏం జరగదమ్మా, అది అవదమ్మా. అది తెలుసుకొని మంచిది, అది తెలుసుకుంటే బాగుంటుంది. మొన్న రావులపాలెంలో దళిత క్రైస్తవులు అని 1000 మందో 2000 మందో ఉంటారు. బాగానే పోగేశారు. వాళ్ళు తీవ్రమైన నినాదాలు చేసి జై భీమ్ అని అంటూ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రద్దు చేయాలి, అలాగే ఈ సుప్రీంకోర్టు తీర్పు రద్దు చేయాలి. అరే అసలు మీకు అసలు చిప్పు దొబ్బిందా? సుప్రీంకోర్టు తీర్పు రద్దు చేయడం ఏంట్రా బాబు, ఏం మాట్లాడుతున్నారు మీరు? 1950 ఆర్డర్ని రద్దు చేయాలా? రాజ్యాంగంలోనే ఉంది. 1935 బ్రిటిష్ పరిపాలనలో ఇండియన్ యాక్ట్ ఆఫ్ 1935 మోరార్లెస్ మనం మాట్లాడుకునే మన రాజ్యాంగం 30% ఇండియన్ యాక్ట్ ఆఫ్ 1935. దానికి కొన్ని ఎడిషన్లు, 300 మంది సభ్యులు, మరొక కమిటీని అంబేద్కర్ గారు హెడ్ చేశారు. మరి ఆయనే అసలు అంబేద్కర్ గారికి క్రిస్టియానిటీకి సంబంధం లేదు, ఆయన బుద్ధిజం తీసుకున్నారు. ఐ వుడ్ నెవర్ బీ ఏ క్రిస్టియన్, పాశ్చాత్య మతాలని నేను అంగీకరించను అని చెప్పి అంబేద్కర్ గారు అన్నారు. ఆయన రాజ్యాంగంలోనే ఈ రిజర్వేషన్స్ గురించి ఇలాగా క్రిస్టియానిటీ తీసుకుంటే ఇది చెల్లదు అన్నారు. ఐరనీ ఏంటంటే ఆయన ఏదైతే చెప్పారో దానికి వ్యతిరేకంగా ఆయన తీసుకున్న మతానికి సంబంధం లేదు. ఆయన ఎడిట్ చేసిన రాజ్యాంగం, ఆయన పొందుపరిచిన అంశాలు, ఎందుకంటే ఎడిటింగ్లో ఏది ఉంచాలి ఏం తీయాలి అనేది ఆయన చేసింది. ఆయన ఎడిట్ చేసిన డ్రాఫ్టింగ్ కమిటీలో ఉంచిన దాన్ని రద్దు చేయాలి అంటూ జై భీమ్ అంటాం అసలు చాలా ఆశ్చర్యం అనిపించింది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? జై భీమ్ అంటున్నారు, ఆయన రాజ్యాంగం రద్దు చేయాలంటున్నారు. అంటే సవరణ అనేది సుప్రీంకోర్టు ఇచ్చింది అనేది క్లియర్గా ఇచ్చింది, కానీ వీళ్ళు ఎలా చేయడంలో గవర్నమెంట్ నుంచి ఏమన్నా వాళ్ళు వస్తారని ఆశిస్తున్నారంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి పార్లమెంట్లో చేసిన చట్టానికి ఎటువంటి సంబంధం లేదు. అసెంబ్లీలో మేము చేసిన చట్టాన్ని బెజవాడ మున్సిపాలిటీలో మీటింగ్ పెట్టి రద్దు చేయగలరా? చేయగలరా? మరి ఇది అంతే. పార్లమెంట్ చేసిన చట్టాన్ని పార్లమెంటే దాన్ని సవరించగలదు. అన్ని చట్టాలు కూడా చట్ట సవరణ పెట్టినంత మాత్రాన, రాజ్యాంగ సవరణ పెట్టినంత మాత్రాన అయిపోతుందని కూడా లేదు. మొన్ననే మనం చూసాం.